కూడా ఇదే చెప్తున్నారు. కాబట్టి అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ సీరియస్గా ఆలోచిస్తుంది. మరి ఇది నిజంగానా లేకపోతే బెదిరించడానికా అని మనం చెప్పాలి. ఈవెన్ పీటర్ హెక్సెత్ ఆయన రక్షణ శాఖ మంత్రి అయితే ఇంకొక స్టెప్ వెళ్ళి కూడా ఆయన చెప్తున్నాడు, ఇదేమి ఇరాక్ కాదు, అంతకు ముందున్న ఆఫ్ఘనిస్తాన్ కాదు, లిబియా కాదు, అక్కడ మాకు వేరే ఎయిమ్ ఉండేది, అక్కడ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రజాప్రభుత్వాలను నెలకొల్పడానికి మేము వెళ్ళాం. కానీ ఇరాన్ వేరు, ఇరాన్లో చెత్త అంతా తొలగించి మేము తీసుకురావడం అంతే, అంతవరకు ఏమీ లేదు. కాబట్టి గ్రౌండ్ ఫోర్స్లు వెళ్తాయి అంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, లిబియా వెళ్ళి అమెరికా అవమానకరంగా బయటకు వచ్చింది, ఎందుకంటే లిబియాలో మళ్ళీ రెవల్యూషన్ వచ్చింది. ఇరాక్ వెళ్తే ఇరాక్లో వాళ్ళు తట్టుకోలేక అక్కడ వదిలేసి సివిల్ వరకు వదిలేసి వెళ్ళారు. సిరియాలో కూడా 12 సంవత్సరాల అసాద్ని తొలగించడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి అక్కడ సివిల్ వార్ నడుస్తుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ అయితే ఘోరమైన అవమానం. 2001 నుండి 2021 వరకు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి అమెరికన్ ఫోర్సెస్ వేలాది మందిని కోల్పోయింది, కానీ అక్కడ సాధించింది ఏమి లేదు. ఇప్పటికీ తాలిబాన్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. మరి ఇరాన్లోకి వెళ్ళి రాగలిగిద్దంటే అటు లిబియా కంటే, అటు ఇరాక్ కంటే, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కంటే చాలా చాలా స్ట్రాంగ్ ఇరాన్. అసలు ఇరాన్లోకి ఎంటర్ అవుతే బయటికి అమెరికన్ ఫోర్సెస్ రావు. ఎందుకంటే అక్కడ జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్, దస్తెక్కి కావూరు, దస్తెక్కి లాతు, వింటరో ప్రమాదమే, సమ్మరో ప్రమాదమే. దట్టమైన అరణ్యాలు కాదు, దట్టమైన మౌంటైనీస్ ఉంటాయి. అందుకని పర్షియన్ ఎంపైర్ని ఎవ్వడు అక్కడ అలెగ్జాండర్ నుంచి ఎవ్వడూ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. అందుకని పర్షియన్ ఎంపైర్ని ఎవ్వడూ ఓడించలే. అక్కడికి వచ్చినోడు ఎవ్వడూ ఏమీ చేయలేడు. మతాలు మారి అనకూడదు, ఏది జొరాస్ట్రియన్ నుంచి ఆ మతం ఈ మతం వచ్చి ఇస్లామీకరణ అయ్యింది. కానీ పర్షియన్ ఎంపైర్ సంస్కృతి వేరుంటుంది.